అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ధనాధిపతి, అలాగే లాభాధిపతి ఒక మనిషికి ధనయోగాన్ని ఎలా ఇస్తారు, అలాగే ఈ ధనయోగం వల్ల కలిగేటటువంటి పాజిటివ్ ఎఫెక్ట్స్ అయినా సరే, బెనిఫిట్స్ అయినా సరే ఒక మనిషి జీవితంలో ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ ధనయోగం వల్ల ఒక మనిషికి సుస్థిరమైనటువంటి వృత్తి వ్యాపారమైనా సరే ఎలా ఏర్పడుతుంది, కార్మిక జీవితంలో వాళ్ళకున్నటువంటి ఒడిదుడుకుల్ని వాళ్ళు ఎంతవరకు అధిగమించగలుగుతారనే విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో, ఫస్ట్ మనం ఇక్కడ ధనయోగం గురించి మాట్లాడుకోవాల్సొస్తే, ధనయోగం అనేది మనకు ఏర్పడడానికి ధనాధిపతి, లాభాధిపతి యొక్క పరస్పర సంబంధం అనేది ఆ యోగానికి దారితీస్తుందండి. సో, ఎందుకు ఇక్కడ ధనయోగానికి మనం 2, 11ని అంతగా కన్సిడర్ చేస్తామనంటే, మనకు రెండో ఇల్లు అనేది మనకున్నటువంటి రిసోర్సెస్‌ని సూచిస్తుందండి. అంటే మనకున్నటువంటి వనరులనైనా సరే, లేదా మనకున్నటువంటి ధనాన్నైనా సరే, ఎంతవరకు మనము ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీని ఉంచుకోగలుగుతాము, ఎంతవరకు మనకున్నటువంటి రిసోర్సెస్‌ని మనం వాడుకోగలుగుతాము, ఎలా యుటిలైజ్ చేసుకోగలుగుతాం అనే విషయాన్ని రెండో ఇల్లు నిర్ణయిస్తుంది. సో, ఎప్పుడైతే ఈ రెండో ఇల్లు అనేది మనకు లాభానికి కనెక్ట్ అవుతుందో, అంటే ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో రాబడి, ఇన్కము, అలాగే ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ధనానికి లింక్ అవుతుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా అది మనకు ధనయోగానికి దారితీస్తుందండి. సో, ఈ ధన యోగము అనేదేంటంటే, మనకు వేరియస్ కేటగరీస్ ఉంటుంది. అంటే ఏ యోగం తీసుకున్నా, అందులో ఇప్పుడు 2 పారామీటర్స్ ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు, ఆ యోగం యొక్క బలాబలం అనేది ఆ యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాల యొక్క కాంబినేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఇందాక నేను చెప్పినట్టు ధనాధిపతి, లాభాధిపతి ఒకరితో ఒకరు సంబంధం పడడమే మనకు ధనయోగం. ఇందులో మనకు బేస్ లెవెల్ ధనయోగం గనక తీసుకుంటే, సపోజ్ ఇప్పుడు ధనాధిపతి గనక లాభస్థానంలో ఉన్నారనుకోండి, అది ధనయోగమే. లేదా లాభాధిపతి ధనస్థానంలో ఉంటే అది కూడా ధనయోగమే. కొన్ని కొన్ని సార్లు ఈవెన్ ధనాధిపతి లగ్నంలో ఉండి, లేకపోతే లగ్నాధిపతి ధనంలో ఉంటే కూడా ధనయోగాన్నిస్తుంది. ఈవెన్ లగ్నాధిపతి, ధనాధిపతుల యొక్క కంజంక్షన్ అనేది కూడా ధనయోగాన్నిస్తుంది. కానీ టాప్ గ్రేడ్ ధనయోగం గురించి మాట్లాడుకోవాల్సొస్తే, ధనలాభాధిపతులు పరస్పరంగా సంబంధపడి ఉండాలి. అంటే ధనలాభాధిపతులు ఒకరిని ఒకరు పరస్పరంగా చూసుకోవడమైనా సరే, లేదా ధనలాభాధిపతులు ఒకరితో పాటు ఇంకొకరు కలిసున్నా సరే, అలాగే ధనలాభాధిపతులు ఒకరితో పాటు ఒకరు పరివర్తన చెంది ఉంటే అది టాప్ గ్రేడ్. అంటే ధనయోగంలో ఉన్నటువంటి టాప్ 3 ఇంటెన్సిటీస్ అంటే విపరీతంగా జరగాలేనంటే ఫస్ట్ టాప్ గ్రేడ్ ధనయోగం ఎలా ఉంటుందంటే, ధనలాభాధిపతుల మధ్య పరస్పర పరివర్తన అనేది జరిగుండాలి. ఒకటి. సెకండ్ గ్రేడ్ ఎలా ఉంటుందంటే, ధనలాభాధిపతులు ఒకరితో పాటు ఒకరు కలిసి ఉండాలి. సో, ఈ ధనలాభాధిపతుల యొక్క కలయిక అనేది కూడా ధనస్థానంలోనో, లాభస్థానంలోనో ఏర్పడితే అది ఇంకా మంచిది. అలాగే థర్డ్ కేటగిరీ ధనలాభాధిపతులు ఒకరినొకరు చూసుకోవడం. సో, ఇలాంటివి మనకు చాలా మంచి ధనయోగానికి దారితీస్తుందండి. సో, ఈ ధనయోగం అనేది ఒక మనిషి జాతకంలో పరిపూర్ణంగా యోగించాలి అంటే, ధనయోగం అనేది యాక్చువల్‌గా ఒక మనిషికి 100% రిజల్ట్ ఎప్పుడు ఇస్తుంది అనంటే, ఆ ధనయోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాల యొక్క దశలనేవి జరిగేటప్పుడు ఇస్తుంది. కానీ ఇప్పుడు సపోజ్ ధనాధిపతి, లాభాధిపతుల యొక్క దశలు ఒక మనిషి జీవితంలో మరీ ఎర్లీ స్టేజెస్‌లో గాని, లేకపోతే చాలా లేట్ స్టేజెస్‌లో వస్తుందనుకోండి. అంటే ధనయోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాల దశలు ఒక మనిషికి బిలో 10 ఇయర్స్ అంటే 10 సంవత్సరాల లోపు గాని, లేకపోతే ఒక 70 సంవత్సరాల తర్వాత గాని వస్తుందనుకోండి. సో, అప్పుడు ఆ ధనయోగంలో రావాల్సినటువంటి పాజిటివ్ ఎఫెక్ట్స్‌ని ఒక జాతకుడు పరిపూర్ణంగా అనుభవించలేకపోతారు. కానీ ఈ ధనయోగం అనేది ఒక మనిషికి ఎప్పుడు వచ్చినా, అంటే సపోజ్ ఎర్లీ స్టేజెస్‌లో వచ్చినా, లేకపోతే లేట్ స్టేజెస్‌లో వచ్చినా కూడా, ఆ ధనయోగం యొక్క ఇంటెన్సిటీ అనేది దశల మీద ఆధారపడకుండా పర్మనెంట్‌గా వాళ్ళకు రిజల్ట్ ఇవ్వాలి అనంటే, ఈ ధనయోగం ఎఫెక్ట్ అనేది ఒక మనిషి జాతకంలో అర్ధత్రికోణానికి లింక్ అయ్యి ఉండాలండి. అంటే మనకు జాతకంలో ద్వితీయ స్థానము, షష్టమ స్థానము, దశమ స్థానం అనేది అర్ధత్రికోణం అవుతుంది. సో, ఈ ధనయోగం ఏదైతే ఉందో, అంటే 2, 11 కాంబినేషన్ అనేది ఎప్పుడైతే మనకు సెకండ్‌తో కానీ, సిక్స్త్‌తో గానీ, 10థ్‌తో గానీ రిలేట్ అవుతుందో,
అప్పుడు దశలు రాకపోయినా కూడా వాళ్లకు జీవితంలో అది గ్రహస్థితి వల్లే యోగాన్ని ఎక్కువ కలుగు చేసే విధంగా చూసుకుంటుంది. సో ఎందుకు అర్థత్రికోణం అనేది ధనయోగానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అని అంటే, ఒక మనిషి తన జీవితంలో భౌతికంగా సంపాదించుకునేటటువంటి విషయాలన్నిటినీ మనకు అర్థత్రికోణమే నిర్ణయిస్తుంది. అది డబ్బులైనా సరే, కుటుంబమైనా సరే, ఆస్తులైనా సరే, ఉద్యోగమైనా సరే, ఈవెన్ మనం పార్టిసిపేట్ చేసేటటువంటి కాంపిటీషన్స్ అయినా సరే, మనకు రావాల్సినటువంటి గుర్తింపైనా సరే, గౌరవమైనా సరే, పేరైనా సరే, హోదా అయినా సరే అన్నీ మనకు 2, 6, 10 హౌసెస్‌లోనే ఉంటుందండి. సో ఎప్పుడైతే మనకు ఈ 2, 6, 10 హౌసెస్ అనేది 11థ్‌తో కనెక్ట్ అవుతుందో అప్పుడు అది చాలా మంచి ఫుల్‌ఫిల్‌మెంట్‌కి దారితీస్తుంది. ఎందుకంటే అర్థత్రికోణంలో మనకు 2000 అనేది ధనాన్ని, కుటుంబాన్ని సూచిస్తుంది. సో మనము ధనాన్ని సక్రమంగా పొదుపు చేసుకొని కుటుంబ సభ్యుల్ని అలాగే కుటుంబాన్ని సక్రమంగా పోషించగలుగుతామా అనేది రెండో ఇల్లు యొక్క బలాబలం మీద ఆధారపడుతుంది. సో ఈ ధనాన్ని కూడబెట్టుకుని కుటుంబాన్ని పోషించాలంటే మనకు ఉద్యోగం అనేది అవసరం. అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆ కుటుంబ బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తించగలుగుతామా, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ కన్సిస్టెంట్గా చేయగలుగుతామా అనేది మనకు ఆరో ఇల్లు నిర్ణయిస్తుంది. అలాగే ఆ డబ్బులు ఏదైతే ఉందో మనం కూడబెట్టుకునే డబ్బులు అది మనకు చేతి నిండా ఉంటుందా, లేకపోతే లైఫ్‌లో మనం ఏమైనా అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తుందా అనేది కూడా మనకు ఆరో ఇల్లే నిర్ణయిస్తుంది. సో ఎప్పుడైతే మనము డబ్బుల్ని సక్రమంగా కూడబెట్టుకుని, కుటుంబాన్ని సక్రమంగా పోషించుకొని, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ కన్సిస్టెంట్‌గా చేసుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా వీటి వల్ల రావాల్సినటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఒక మనిషికి రావాల్సినటువంటి రెప్యుటేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు సక్రమంగా ఫ్యామిలీని పోషిస్తూ ఉన్నారు, ఉద్యోగం కూడా సక్రమంగా చేస్తూ ఉన్నారంటే సొసైటీ దృష్టిలో మీరు ఒక సెటిల్డ్ పర్సన్ అని అర్థం. సో ఒక సెటిల్డ్ పర్సన్‌కి ఆటోమేటిక్‌గా నేము, ఫేము, రెప్యుటేషన్ అనేది వస్తుంది. సో ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే 2, 6 మనకు యాక్టివేట్ అవుతుందో 10థ్ అనేది కూడా అది ఇవ్వాల్సిన రిజల్ట్ ఇచ్చేస్తుంది. సో 10థ్ అనేది బలపడేటప్పుడు ఆ చేసేటటువంటి ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే ఏ రేంజ్ వరకు మనం తీసుకెళ్ళగలుగుతాము. అంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు కింది పొజిషన్‌లో జాయిన్ అయిన తర్వాత ఏ రేంజ్ వరకు మనం కేడర్‌లో ప్రోగ్రెస్ అవ్వగలుగుతాము. లేకపోతే వ్యాపారం చేసేటప్పుడు స్మాల్ స్కేల్‌లో స్టార్ట్ చేసినటువంటి ఒక విషయం అనేది ఎంతవరకు మనం ఎక్స్‌పాండ్ చేయగలుగుతాము అనే విషయాన్ని సూచిస్తుంది. సో ఈ 2, 6, 10 ఈ 3 స్థానాలు బలపడి వీటితో పాటు 11వ ఇల్లు లింక్ అయిందనుకోండి, అది వన్ ఆఫ్ ద బెస్ట్ యోగం. ముఖ్యంగా రెండో ఇంటితో పాటు కనెక్ట్ అయితే అది మరీ ముఖ్యంగా ఆర్థికంగా కలిసొచ్చేటటువంటి యోగం. అంటే మనీ పరంగా, ఫినాన్స్ పరంగా డబ్బులకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండే రకంగా చూసుకుంటుంది. బట్ ఇక్కడేంటంటే అది టాప్ గ్రేడ్ ధనయోగం. కాకపోతే లాభస్థానం అనేది ఆరో ఇంటితో లేకపోతే దశమ స్థానంతో కనెక్ట్ అయితే కూడా అది ఈక్వల్లీ ధనయోగం ఇచ్చేటటువంటి రిజల్టే ఇస్తుంది. కానీ అది ధనం రూపంలో ఇవ్వకుండా కన్సిస్టెన్సీ, ఫుల్‌ఫిల్‌మెంట్ రూపంలో ఇస్తుంది. ఓకేనా? సో ఈ అర్థత్రికోణం అనేది అలాగే లాభస్థానం అనేది ఒక మనిషి జీవితంలో ఎంత ప్రబలంగా ఉంటే వాళ్లకు ఆ ఇంటెన్సిటీ అంటే చేసేటటువంటి పని అయినా సరే, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అయినా సరే, ఈవెన్ ఆ ధనయోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాల దశలు రాకపోయినా కూడా వాళ్ళు దాన్ని పరిపూర్ణంగా అనుభవించగలుగుతారు. చెడ్డ దశ జరిగినా కూడా వాళ్లకు ఇతరత్ర సమస్యలు రావచ్చు. అంటే మనము జీవితంలో గమనించేటప్పుడు కొంతమంది ఒకే వ్యాపారంలో, ఒకే వృత్తిలో జీవితాంతం ఉంటారు. అంటే ఒక హోటల్ పెట్టుకున్నారనుకోండి ఒక వ్యక్తి. ఒక హోటలు ఆయన ఒక 30 ఏళ్లలో స్థాపిస్తున్నారంటే ఆయనకు ఒక 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే హోటలే ఉంటుంది. అంటే ఆ హోటల్ వ్యాపారం వదిలేసి వాళ్ళు ఇంకొక వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం రాదు వాళ్ళకు. ఈవెన్ కొన్ని సార్లు తరతరాలకి కంటిన్యూ చేస్తారు ఒక పనిని. ఇప్పుడు ఒక బస్సు నడుపుతున్నారనుకోండి. ఆ బస్సు ఒక నాన్నగారు నడుపుతుంటే ఆ నాన్నగారు ఇచ్చినటువంటి వ్యాపారాన్ని కొడుకు కూడా నడుపుతాడు. సో ఇలాంటి వ్యాపారాలు అనేవి ఎక్కువ కాలం కొనసాగాలి అంటే కెరియర్‌లో ఎక్కువ షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం రాకుండా పర్మనెంట్‌గా ఒకే ఫీల్డ్‌లో ఉండాలి అనేది కూడా మనకు అర్థత్రికోణమే నిర్ణయిస్తుంది. ఓకేనా? సో ఇది ఒక జాతకంలో ప్రాక్టికల్‌గా ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. సో మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన గ్రహస్థితిని గనక చూసుకుంటే ఈయన జన్మించింది వృశ్చిక లగ్నంలో జన్మించారు.
సో లగ్నంలో ఈయనకు రాహు ఉన్నారు. పంచమ స్థానంలో కుజుడు, గురువు ఉన్నారు. షష్టమ స్థానంలో చంద్రుడు, సప్తమంలో కేతువు, సూర్యుడు, అలాగే వక్రించినటువంటి బుధుడు, అష్టమంలో శనీశ్వరుడు, భాగ్యంలో శుక్రుడు ఉన్నారండి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పింది ఏంటంటే, ధన యోగం అనేది ఏర్పడాలంటే ఫస్ట్ మనకు 2 and 11 కనెక్షన్ అనేది ఉండాలి. సో ఇక్కడ అది ఎలా ఏర్పడుతుంది అనేది చూడండి మీరు. ఇక్కడ సెకండ్ లార్డ్ ఎవరు? గురువు. ఆయన పంచమ స్థానంలో స్వక్షేత్ర బడి ఉన్నారు. పంచమ స్థానంలో స్వక్షేత్ర బడి ఆయన లాభస్థానాన్ని తన సప్తమ దృష్టి ద్వారా చూస్తున్నారు చూడండి. సో ఇక్కడ ధనాధిపతి లాభస్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నారు. ఇది బేస్ లైన్ ధనయోగం అనుకోండి. బట్ ఇంకొక రకంగా కూడా ఇక్కడ ధనయోగం ఏర్పడుతుంది. ఎలాగంటే ఆ గురువు లగ్నాధిపతితో పాటు కలిసి ఉన్నారు. ఇందాక చెప్పినట్టు లగ్నాధిపతి ధనాధిపతుల యొక్క కలయిక కూడా మంచిదే. ఆ కలయిక ఎలా ఏర్పడుతుందంటే, ధనాధిపతి స్వక్షేత్ర బడి త్రికోణంలో పంచమ స్థానంలో ఇంకొక త్రికోణాధిపతి అయినటువంటి లగ్నాధిపతితో పాటు కలిసి ఉన్నారు. సో ఇంకొక బేస్ లైన్ ధనయోగం ఇక్కడ ఏర్పడుతుంది. అలాగే ఇంకొక ధనయోగం ఎలా ఏర్పడుతుంది చూడండి. ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో గురువు, ఆయన ఉన్నటువంటి నక్షత్రాన్ని చూసుకుంటే ఆయన రేవతి నక్షత్రం 3వ పాదంలో ఉన్నారండి. అంటే ధనాధిపతి స్వక్షేత్ర బడి లగ్నాధిపతితో పాటు కలిసి లాభాధిపతి అయినటువంటి బుధుడి నక్షత్రంలో ఉండి లాభస్థానాన్ని చూస్తున్నారు. సో 3 బేస్ లెవెల్ ధనయోగాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. అట్ ద సేమ్ టైం లాభాధిపతి యొక్క కండిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ధనాధిపతి అలాగే అర్థ త్రికోణం యొక్క కండిషన్తో పాటు లాభాధిపతి గనక బలహీన పడిపోయారు అనుకోండి, ఆ యోగం యొక్క రిజల్ట్స్ పరిపూర్ణంగా ఫుల్ఫిల్ అవ్వలేదు జాతకుడికి. సో లాభాధిపతి యొక్క కండిషన్ అనేది మనం చాలా ఇంపార్టెంట్గా గమనించాలి ఇక్కడ. ఈ లగ్నానికి లాభాధిపతిని కనుక తీసుకుంటే ఆయన సప్తమ స్థానంలో ఉన్నారు. సో ఆయన ఏంటంటే వక్రించి ఉన్నారు. సో జనరల్గా ఆయన లాభాధిపతి వక్రించి ఉంటే అది మంచిది కాదని చెప్తాం కదా జనరల్గా. కానీ ఇక్కడ ఆయన ఎలా ఉన్నారు చూడండి. వక్రించినటువంటి బుధుడు కేతువుతో పాటు కలిసి ఉన్నారు. అంటే కేతువు కూడా వక్రగ్రహమే అవుతారు. ఎప్పుడైతే ఒక వక్రగ్రహము ఇంకొక వక్రగ్రహంతో పాటు కలిసి ఉంటుందో అది మనకు రాజయోగాన్ని ఇవ్వాలి అక్కడ. సో ఆటోమేటిక్గా ఇక్కడ లాభాధిపతి రాజయోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఉన్నది కూడా ఎలా ఉన్నారు అని అంటే మిత్ర క్షేత్రంలో ఉన్నారు. అంటే శుక్రుడి క్షేత్రంలో ఉన్నారు. లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నారు. మృగశిర నక్షత్రంలో ఉన్నారు. సో ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో కుజుడు, ఆయన కూడా ధనయోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు, ధనాధిపతి అయినా సరే, లాభాధిపతి అయినా సరే, లగ్నాధిపతి అయినా సరే, ముగ్గురు ధనయోగంలో ఇన్వాల్వ్ అయి ఉండేటప్పుడు ఆ ధనయోగం అనేది చాలా విపరీతంగా జరుగుతుంది ఆయనకు. ఈవెన్ దో ధనలాభాధిపతులు పరస్పరంగా అక్కడ రిలేట్ అవ్వకపోయినా కూడా మైనర్గా ఉండేటటువంటి ధనయోగాలే 3-4 కేటగిరీస్లో ఆయనకు జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం అర్థ త్రికోణం యొక్క కండిషన్ని మీరు కనుక గమనించినట్టయితే ఇక్కడ చూడండి 2, 6, 10 అనేది మీరు గమనించండి. ఇక్కడ ధనాధిపతి గురువు ద్వితీయాధిపతి, ఆయన పంచమ స్థానంలో బలంగా ఉన్నారు. అలాగే షష్టమాధిపతి ఎవరు? లగ్నాధిపతి కుజుడే అవుతారు. ఆయన కూడా గురువుతో పాటు కలిసి గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో త్రికోణంలో బలంగా ఉన్నారు. దశమాధిపతి ఎలా ఉన్నారో చూడండి. ఆయన సప్తమ స్థానంలో లాభాధిపతితో పాటు కలిసి ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టు అర్థ త్రికోణంలో ఇన్వాల్వ్ అయినటువంటి 3 అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లాభస్థానంతో కనెక్ట్ అవుతే కూడా మంచిదని చెప్పాను. ఈక్వల్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇక్కడ చూసుకుంటే దశమాధిపతి అంటే కర్మాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా లాభాధిపతి అయినటువంటి బుధుడితో పాటు కలిసి ఉన్నారు. సో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే ధనయోగంతో పాటు అర్థ త్రికోణమైనటువంటి 3 అధిపతులు కూడా బలంగా ఉండేటప్పుడు ఆయనకు ఈ ధనయోగం వల్ల వచ్చేటటువంటి రిజల్ట్స్ అనేవి పరిపూర్ణంగా లభిస్తాయి. ఆ వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా ఆయన కాపాడుకోగలుగుతారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద దశ ఆయనకు జరిగే రకంగా చూసుకుంటుంది. సో అది ప్రాక్టికల్గా ఈయన లైఫ్లో ఎలా జరిగింది అని కనుక చూసుకుంటే, ఈయన జన్మించింది వచ్చేసి కేతు దశలో జన్మించారండి. అంటే కేవలం కేతు దశ జన్మించేటప్పుడు ఓన్లీ 1 month బ్యాలెన్స్ ఉంది ఆయనకు. 1975 జూన్లో జన్మించారు. ఆగస్టులో అయిపోయింది ఆయనకు కేతు దశ. తర్వాత శుక్రదశ జరిగింది ఆయనకు 75 నుంచి 95 వరకు. ఆ తర్వాత సూర్యదశ జరుగుతుంది ఆయనకు 95 నుంచి 2001 వరకు. సో ఈ సూర్యదశ జరిగేటప్పుడు అంటే స్టార్ట్ అయిన వెంటనే ఆయనకి ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఒక సూపర్ మార్కెట్ అనేది పెడుతూ ఉన్నారు. సో సూపర్ మార్కెట్ పెట్టిన వెంటనే వాళ్ళ నాన్నగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఈయన ఎడ్యుకేషన్ అనేది
మధ్యలోనే బ్రేక్ చేసేసారు. అంటే డిగ్రీ అనేది డిస్కంటిన్యూ చేశారు ఆయన. చేసి వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి సూపర్ మార్కెట్ బాధ్యతల్ని ఆయనే నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది ఆయనకు 1994లో పెట్టారాయన సూపర్ మార్కెట్టు. బట్ పెట్టింది వాళ్ళ నాన్నగారే అయినా కూడా నడిపింది మాత్రం ఈయనే. వాళ్ళ నాన్నగారి హెల్త్ కండిషన్ కూడా సైడ్ బై సైడ్ ఆయనే చూసుకున్నారు. సో 1994 అంటే అప్పుడు ఆయనకు ఏజ్ 24 ఏళ్ళండి. అంటే బిజినెస్‌లో ఆయన ఎంటర్ అయినటువంటి ఏజ్ 24 ఇయర్స్. సో ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక మనిషి సెటిల్ అవ్వడం అనేది అంటే పని చేయడము, బిజినెస్ చేయడం అనేది చాలా కొంతమంది లేట్‌గా అవుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే సెటిల్ అవ్వడానికి 30, 35 ఇయర్స్ అయిపోతుంది. కానీ కొంతమంది ఎడ్యుకేషన్‌ని బ్రేక్ చేసి మరీ సెటిల్ అవుతారు. అది ఎందుకు జరుగుతుంది అనంటే, 9థ్ హౌసు అలాగే 10థ్ హౌస్ అనే కండిషన్ చూడాలి ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే 9థ్ లార్డ్ చంద్రుడు 6థ్ హౌస్‌లో పాపకర్తె యోగంలో ఉన్నారు. అలాగే మీకు 10థ్ లార్డు 11థ్‌తో పాటు కలిసి బలంగా ఉండరు. అప్పుడేంటంటే బై ఫోర్స్ అంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ చదువుకోకూడదని ఇష్టం లేకపోయినా కూడా పరిస్థితుల ప్రభావ రీత్యా వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది బ్రేకప్ అవుతుందక్కడ. దానివల్ల ఆయన ఫ్యామిలీ యొక్క సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడానికి హీ వెంట్ ఇంటూ బిజినెస్. సో సూర్యదశలో ఆయన సూపర్ మార్కెట్ రన్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ సూపర్ మార్కెట్ అంటే నేను చెప్పేది మరీ గ్రాండ్‌గా ఏమి కాదండి. నార్మల్ చిన్న స్మాల్ స్కేల్ ఒక కిరాణా కొట్టు నుంచి స్టార్ట్ అయింది ఆయనకు బిజినెస్ అనేది. సూపర్ మార్కెట్ అంటే డోంట్ ఇమాజిన్ ఒక పెద్ద బిల్డింగు, ఒక 4, 5 ఫ్లోర్‌లు కట్టుకొని ఆ లెవెల్ కాదు. నార్మల్ ఒక చిన్న షాపులో ఒక కిరాణా కొట్టు లెవెల్‌లో ఆయనకు పెట్టుకున్నారాయన. ఆ తర్వాత ఆయనకు చంద్రదశ జరిగింది. చంద్రదశలో ఏంటంటే ఆయన ఇంకా కొంచెం ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. అంటే ఉన్నటువంటి షాప్‌ని ఇంకొక షాప్ అద్దెకు తీసుకొని 2 షాప్స్‌లో ఆయన నడుపుతూ ఉన్నారు కిరాణా కొట్టుని. ఆ తర్వాత కుజదశ వస్తుంది. కుజదశలో ఏంటంటే ఆయనకు 2011లో స్టార్ట్ అయింది కుజదశ. 2017లో ఆయన ఒక 15 సెంట్లు తీసుకుంటున్నారు. అంటే బిజినెస్‌లో వచ్చినటువంటి లాభంలో లేకపోతే సంపాదించి కూడబెట్టుకున్నటువంటి డబ్బులో ఆయన ప్రాపర్టీ తీసుకుంటున్నారు. 15 సెంట్స్ తీసుకొని ఆయన బిల్డింగ్ కట్టుకుంటూ ఉన్నారు అక్కడ 3 ఫ్లోర్‌లు. సో ఇక్కడేంటంటే ఇప్పుడు కుజదశలో ఆయన బిల్డింగ్ కట్టాలి, ల్యాండ్ కొనుక్కోవాలి అనంటే డబ్బులు రావాలి. ఎలా రావాలంటే అక్కడ ఆయన కుటుంబానికి ఆయన ఒక్కడే ఆధారం. అంటే సంపాదించే వ్యక్తి ఆయన ఒక్కడే. ఆయన సంపాదించాలి, వాళ్ళ నాన్నగారి హెల్త్ చూసుకోవాలి, ఫ్యామిలీని కూడా చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. బిజినెస్ అనేది సక్రమంగా సాగాలి ఇక్కడ. ఈ 5 ఫ్యాక్టర్స్ అనేవి కన్సిస్టెంట్‌గా జరగాలి అనంటే ధనయోగం అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది ఉండాలి ఆయనకు. ఇప్పుడు ధనయోగం గనక లేకపోతే భూమి సంపాదించలేరు, బిల్డింగు కట్టలేరు. ఇన్‌ఫాక్ట్ బిజినెస్సే జరగదనుకోండి ధనయోగం లేకపోతే. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయనకు 1994లో కిరాణా కొట్టు స్టార్ట్ చేయడం మొదలుపెడితే 2017లో ఆయన బిల్డింగ్ కొనుక్కుంటున్నారు. అంటే దాదాపు ఆయనకు ఈ స్టేజ్‌కి రావడానికి 23 ఏళ్ళు పట్టింది. ఏది కిరాణా కొట్టు స్టేజ్ నుంచి సూపర్ మార్కెట్ స్టేజ్ వరకు డెవలప్ చేయడానికి ఆయనకు 23 ఇయర్స్ పట్టింది. అంటే ఈ 23 ఇయర్స్ ఆయన చేసినటువంటి బిజినెస్ అయినా సరే, ఆయనకు వచ్చినటువంటి ఇన్‌కమ్ అయినా సరే కన్సిస్టెంట్‌గా ఉంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ ఎందుకు ఉంది అనంటే, ఇందాక నేను చెప్పినట్టు ధనయోగం ఉండొచ్చు. ధనయోగం అనేది ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి, లాభాధిపతి లేకపోతే లగ్నాధిపతి, ధనాధిపతి చాలామంది జాతకంలో కనెక్ట్ అయ్యి ఉంటారనుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే ధనాధిపతి దశో లేకపోతే లాభాధిపతి దశో రాలేదు ఆయనకి ఇంకా. ఫర్ దట్ ఎగ్జాంపుల్ 2 దశలు ఆయనకి ఎప్పుడో లేట్‌గా వస్తుందనుకోండి. సో ఇక్కడ దశలు రాలేదు కాబట్టి ఆ యోగం జరగలేదా అనంటే జరిగింది. ఎందుకు జరిగింది అనంటే ధనయోగం ఉన్నప్పటికీ ఆయనకు ధనయోగం అనేది అర్థత్రికోణంతో పాటు లింక్ అయ్యి ఉంది. అంటే ఆయనకు ఫస్ట్ సూర్యదశ స్టార్ట్ అయినప్పుడే 10థ్ లార్డ్ దశ స్టార్ట్ అయిపోయింది. సో 10థ్ లార్డ్ ఎలా ఉన్నారు అక్కడ లాభాధిపతితో పాటు కలిసి ఉన్నారు ఆయన. నంబర్ 1. సో 10థ్ లార్డ్ అనే ఆయనకు ఎడ్యుకేషన్‌ని బ్రేక్ చేసి కర్మాధిపతి దశ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా బిజినెస్‌లోకి తీసుకెళ్ళిపోయారు ఆయన సూర్యుడు. సో ఇక్కడ సూర్యదశ, చంద్రదశ, కుజదశ ఆయనకు లైన్‌గా జరుగుతుంది. సూర్యదశ ఒక 6 సంవత్సరాలు, చంద్రదశ 10 ఇయర్స్, కుజదశ 7 ఇయర్స్. టోటల్‌గా అక్కడ 17 ఇయర్స్ ఆయనకు కంటిన్యూయస్‌గా బిజినెస్ అనేది మంచిగా జరగడానికి రీజన్ ఏంటనంటే 2, 6, 10 బలంగా ఉండడం అనేది. ఇన్‌ఫాక్ట్ కుజుడు కనుక అక్కడ బలంగా లేకపోయి ఉండుంటే మెయిన్ థింగ్
ఆరో ఇంటి అధిపతి గనక అక్కడ బాలేకుండా ఉండుంటే, బలహీన పడుంటే, ఈ బిజినెస్ అనేది అర్థాంతరంగా ఆగిపోయి ఉండేది. నో మ్యాటర్ సూర్యుడు ఎంత బలంగా ఉన్నా కూడా. సో, ధనయోగం అనేది ఎప్పుడు సరే ఆ గ్రహాల యొక్క దశలొచ్చేటప్పుడు మాత్రమే జరుగుతుందని అనుకోకండి. ధనయోగం రావాలి అనంటే, ధనయోగంతో పాటు అర్థత్రికోణంలో లింక్ అయ్యి గనక ఉంటే, ఈవెన్ దశలు రాకపోయినా కూడా, ఆ సంబంధిత అర్థత్రికోణాధిపతుల దశలు వచ్చేటప్పుడు కూడా అది మనకు యోగాన్నిస్తుంది. ఓకేనా? సో, ఇక్కడేంటంటే, కన్‌స్ట్రక్షన్ చేసుకొని మళ్ళీ రాహుదశ ఇప్పుడు జరిగింది ఆయనకు. రాహుదశ 2018లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2023 అంటే దాదాపు 2025 అంటే దాదాపు 7 ఇయర్స్ అవుతుంది రాహుదశ స్టార్ట్ అయ్యి. సో, ఇక్కడేంటంటే రాహుదశ వరకు ఇంకా ఆయన సూపర్ మార్కెట్ బిజినెసే చేస్తున్నారు. అంటే ఇప్పుడు 2025 కదా! ఆయన 1994లో పెట్టారు. అంటే దాదాపు 31 ఇయర్స్ నుంచి 31 సంవత్సరాల నుంచి ఆయన ఒకే బిజినెస్‌లోనే స్థిరపడి ఉన్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే షష్టమాధిపతి అక్కడ ధనయోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఆయన బలంగా ఉన్నారు. అలాగే కర్మాధిపతి లాభాధిపతితో పాటు కనెక్ట్ అయ్యి అక్కడ బలంగా ఉన్నారు. షష్టమ కర్మాధిపతులు ధనయోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలతో కనెక్ట్ అయ్యి బలంగా ఉండేటప్పుడు లైఫ్‌లో వాళ్ళు ఇంకొక వృత్తి గాని, ఇంకొక వ్యాపారానికి గాని వెళ్ళాల్సినటువంటి అవసరం రాదు వాళ్ళకు. వేరే ఫ్యామిలీ సమస్యలో, మ్యారేజో లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ అలాంటివి రావచ్చు కానీ, ఆ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని గాని, వాళ్ళ యొక్క వృత్తిని గాని, వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్‌కమ్‌ని గాని హాని చెయ్యవు. ఓకేనా? సో, ధనయోగం అనేది ఇక్కడ అర్థత్రికోణంతో లింక్ అయ్యి ఉంటే అది టాప్ గ్రేడ్‌లో ఉంటుంది. బట్ ఈయనకేంటంటే గురు దశ గాని, లేకపోతే బుధ దశ గాని వచ్చుండుంటే ఇంకా ఎక్సలెంట్‌గా ఉండేది. అంటే రావాల్సినటువంటి ఇన్‌కమ్ ఇంకా బాగుండేది. అంటే ఆయనకు వస్తుందనుకోండి ఫ్యూచర్‌లో వస్తుంది ఇంకా. రాహుదశ ఇంకా ఆయనకు 2036 వరకు ఉంది. రాహుదశ తర్వాత గురుదశ వస్తుంది. అది బ్రహ్మాండంగానే ఉంటుంది ఆయనకు. బట్ నేను చెప్పేది సెటిల్ అయ్యే పీరియడ్‌లో ఆయనకు ధనయోగాధిపతుల దశ రాకపోయినా కూడా అర్థత్రికోణాధిపతుల యొక్క దశలు ఆయనను స్థిరపరిచింది. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.